మీ అమ్మ దగ్గరే ఉన్నావు. అమ్మ అంటే మా అమ్మ కాదు, తనమ్మ. నేను చెబుతున్నది ఆ అమ్మ గురించే నాయనా. వచ్చిన ప్రతిసారి ఇలా కన్ఫ్యూజ్ చేయొద్దు స్వామి. లక్కీ అమ్మ ఎవరో చెప్పు. నేనేమో చెప్పాను, మీరే తెగమగ పడుతున్నారు నాయనా. ఇలా కాదు, నువ్వు సీతారాముల్ని కలిపావు కదా, అలాగే లక్కీని తన అమ్మని కలపాలి. లక్కీ కన్నీళ్లు తుడు. అమ్మా లక్కీ, ఇలా రా తల్లి. ఏడవకు తల్లి, ఏడిస్తే నీ కళ్ళ నీలాలు కారేను, ఏడిస్తే నీ కళ్ళ నీలాలు కారేను. కన్నీళ్లు తుడవమంటే పాటలు పాడటం కాదు, కష్టాలు తీర్చమని. అది నా చేతుల్లో లేదు నాయనా. మరి మీ రాముడి చేతుల్లో ఉందా? నా రాముడు కూడా కష్టాలు పడ్డాడు నాయనా. సమస్యకు పరిష్కారం మన సంకల్పంలో ఉంటుందని చాటి చెప్పాడు. ప్రొసీడ్. మిలాడ్, ప్రాక్టీస్ మానేసి మళ్ళీ మొదలుపెట్టిన మన యువ లాయర్ అర్జున్ గారు ఒక్కరోజు గడువు అడిగి మాకు మరింత మేలు చేశారు. ఈ ఒక్కరోజులో వారు ఎలాంటి ఆధారాలు సేకరించారో కానీ మేము మాత్రం ఒక తిరుగులేని ఆధారం సంపాదించాం. నిజానికి ఆ ఎవిడెన్స్ నిన్నే మా దగ్గర ఉంది, కానీ మీకు ఇవ్వడం మర్చిపోయినందుకు క్షమించాలి. ఆ ఎవిడెన్స్ ఏంటన్నది ఆ రిపోర్ట్స్లో ఉంది. అదేంటంటే DNA రిపోర్ట్. లక్కీ పాప నా క్లయింట్ పార్వతీ కూతురేనని నిరూపించే బ్రహ్మాస్త్రం. ఒక్కసారి పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అవును, ఈ రిపోర్ట్లో పాప పార్వతీ కూతురే అని క్లియర్గా ఉంది. ఎస్ మిలాడ్, ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? దీనికి మించిన సాక్ష్యం అర్జున్ గారి దగ్గర ఉంటుందని నేను అనుకోవడం లేదు. కావున అబ్జెక్షన్ యువర్ ఆనర్. మేం గడువు కోరింది ఆధారాలు నిరూపించడానికి. అందుకు అవకాశం ఇవ్వకుండా సీనియర్ లాయర్ గారు దాటవేయాలనుకుంటున్నారు. దాటవేయటానికని నేను ఢిల్లీ నుంచి రాలేదు, ఇలాంటివెన్నో చూసి వచ్చాను. అయితే ఇది కూడా చూడండి సార్. యువర్ ఆనర్, ఈ కేసుకి సంబంధించి నేను కొందరిని ప్రశ్నించాలనుకుంటున్నాను.
అందుకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. ముందుగా చెప్పాలంటే ఈ కేస్ మున్నార్లో మొదలైంది. లక్కీ పాప పుట్టింది అక్కడే. పాపను డెలివరీ చేసిన హెడ్ నర్స్ సుశీలని బోన్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. సుశీల, సుశీల, సుశీల. ఆ రోజు పార్వతి గారికి డెలివరీ చేసింది మీరేనా? అవును. ఆ రోజు మీరు డెలివరీ చేసింది పార్వతి గారికేనని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? చెప్పగలను. ఎందుకంటే హాస్పిటల్ రికార్డులో ఆవిడ పేరు, వయసు, అన్ని వివరాలు నేనే నమోదు చేశాను. సరే, ఆ రోజు మీరు ఇంకెవరికైనా డెలివరీ చేశారా? చేశాను. ఎవరికి చేశారు? అబ్జెక్షన్ ఎవరారా? అర్జున్ గారు అడిగే ప్రశ్నలకి ఈ కేసుకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది సార్. చెప్పండి, ఆ రోజు ఇంకెవరికి డెలివరీ చేశారు? ఆవిడికి చేశాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, లక్ష్మిని బోన్లోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాను.